ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నేను నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిచ్చితివి, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నీవు నన్ను దయతో కరుణించి, నీవు నన్ను దయతో కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నీవు నన్ను దయతో కరుణించి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, నా ప్రార్థనలన్నీయు అంగీకరించితివి, ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, 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 ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన
ఇరుకులో నాకు విశాలతను కలుగ చేసిన దేవా, 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 నీకే స్తోత్రమయ్యా, నీకే వందనమయ్యా, నీకే వందనమయ్యా, నీకే స్తోత్రమయ్యా. డియర్ ఫ్రెండ్స్, నీకు నాకు దేవుడు ఇరుకులో మనకి అన్ని విషయాల్లో విశాలతని ఇస్తారు. నిజంగా ఆపుతామంటే ఆపలేకపోతున్నాను. ఒక దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. నీ అన్ని పరిస్థితులు మనకి ఏం కావాలన్నా, ఎలాంటి పరిస్థితులైనా ఇరుకులో మనకి విశాలతని ఈ లోకంలో మరి మన అవసరాలన్నింటిలోనూ విశాలత ఇస్తాడు. మరి పరలోకంలో కూడా మనకి పరలోకము ఇరుకైన మార్గం. ఆ ఇరుకైన మార్గంలో కూడా దేవుడు మాత్రమే విశాలతని ఇవ్వగలడు. మరి ఎవరు కూడా ఇవ్వలేరు. మరి ఈ విశాలతని కావాలంటే దేవుడు నీ పట్ల, నా పట్ల, మనల్ని పట్టి మన అందుకే నా నీతిని పట్టి నాకు ఉత్తరం ఇచ్చితే ప్రభు అని అంటున్నాడు. మనల్ని బట్టి దేవుడు మనకి ఉత్తరం జవాబిస్తాడు. మన ప్రార్థనలన్నీ కూడా అన్ని ప్రార్థనలు, నా ప్రార్థనలు కూడా అన్నీ కూడా వింటాడు. కానీ దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు, దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు, దేవుని మాట చొప్పున జీవిస్తున్నప్పుడు, దేవునికి లోబడి జీవిస్తున్నప్పుడు, దేవుని లక్షణాలు కలిగి నువ్వు నేను జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం అన్నిటినీ పొందుకోగలుగుతున్నాం. నా ప్రేమైన సంగమా, అందుకే పరలోకము ఇరుకైన మార్గము. ఈ లోకంలో కూడా అన్నీ ఉన్నప్పుడు కూడా మనం ఇరుకులోనే జీవిస్తున్నట్టుగానే ఉంటుంది. అన్నీ ఉన్నప్పుడు కూడా ఎవ్రీథింగ్ వెల్, బట్ అయితే నాకేదో హెల్తీగా ఉంది అని మనుషులు, నువ్వైనా నేనైనా అనుకుంటూ ఉంటాం. అన్నీ ఉన్నప్పుడు కూడా ఏదో లేదంటే ఈ లోకము కూడా ఇరుకైన మార్గమే, పరలోకము కూడా ఇరుకైన మార్గమే. మరి ఇలాంటి అన్ని పరిస్థితుల్లో, ఇరుకైన పరిస్థితుల్లో నీకు నాకు దేవుడు విశాలతని ఇవ్వగలడు. పరలోకం కూడా ఇరుకైన మార్గం. అన్ని విషయాలను దేవుని యందు నువ్వు నేను భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి లోబడి మరి మంచి ఆలోచనతో, మంచి తలంపులతో, మంచి ప్రవర్తనతో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు, దేవుని మరి యేసయ్యకుంటున్న లక్షణాలు కలిగి నువ్వు నేను జీవిస్తున్నప్పుడు మనల్ని ఇరుకైన మార్గంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు నడిపిస్తాడు. డియర్ ఫ్రెండ్స్, ప్రేమన సంగమా, ఈ విషయాన్ని గమనించాలని మరి చిన్న సాంగ్ మరి ఈ మెసేజ్ వింటున్న మీ అందరికీ డియర్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి దేవుని ప్రేమతో కృతజ్ఞత చెల్లించుకుంటూ వింటున్న మీ అందరికీ ఈ కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. వన్స్ అగైన్ వీ విల్ మీట్ ఇన్ ద జీసస్ క్రైస్ట్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్.